వెల్కమ్ టు మన సింపుల్ ఫుడ్ ప్రో ఛానల్ అండి. ఇవాళ మనము స్విగ్గీ ద్వారా కోల్స్ బాక్స్ రెస్టారెంట్ నుండి ఇఫ్తార్ బాక్స్ ఆర్డర్ చేసామన్నమాట. దాన్ని అన్బాక్సింగ్ చేద్దాం. కోల్స్ పార్క్ హైదరాబాద్ లో పాపులర్ రెస్టారెంట్ అండి. వీళ్ళకి బెంగళూరు అండ్ చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ గ్రిల్ అండ్ మండీ ఐటమ్స్ కోసం ఫేమస్. బాక్స్ ఓపెన్ చేస్తే నీట్లీ ప్యాక్డ్ ఐటమ్ కనిపిస్తాయి. కట్లరీ, సోంఫ్, వాటర్ బాటిల్ కూడా ఇంక్లూడ్ చేసి ఇచ్చారనమాట. ప్యాకేజింగ్ చాలా నీట్గా ఉంది. ముందుగా స్టార్టర్స్ చూద్దాం. బ్రెడ్ పకోడా టేస్ట్ బాగుంది. ఇన్సైడ్ సాఫ్ట్గా స్టఫింగ్ తోటి ఉందన్నమాట. ఫ్రూట్స్ స్మాల్ చంక్స్గా ఇచ్చారు. డేట్స్, స్ట్రాబెర్రీ, గ్రేప్స్, వాటర్ మిలన్, పైనాపిల్ ఇచ్చారు. ఇది ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్లాక్ గ్రేప్ జ్యూస్ పల్ప్ తోటి థిక్గా ఉంది. టేస్ట్ సూపర్గా ఉంది అండ్ స్వీట్గా ఉంది. సైడ్లో ఆనియన్ అండ్ టమాటో చట్నీ రా స్టైల్లో సాల్ట్ వేసి పేస్ట్ చేసి ఇచ్చారనమాట. అండ్ మైనస్ కూడా ఇచ్చారు. ఇది మండీ రైస్కి గ్రేట్ కాంబినేషన్. ఇప్పుడు మెయిన్ హైలైట్ హలీం థిక్గా స్మూత్ టెక్స్చర్ తోటి ఉంది. మటన్ ఫ్లేవర్ డీసెంట్గా ఉంది. రంజాన్ స్పెషల్ ఫీల్ ఇస్తుందన్నమాట. స్వీట్లో 2 గులాబ్ జామున్స్ ఉన్నాయి. సాఫ్ట్గా షుగర్ సిరప్లో సోక్ చేసి చాలా బాగుంది. మెయిన్ కోర్స్కి వస్తే మండీ రైస్ విత్ చికెన్ వింగ్ మరియు మటన్ పీస్ ఇచ్చారు. రైస్ ఫ్లేవర్ మైల్డ్గా, చికెన్ సూపర్ స్పైసీగా, మటన్ టెండర్గా ఉంది. అండ్ మటన్ ఫ్లేవర్ కొంచెం అంతగా తెలియలేదు నాకు, బ్లాండ్గా ఉంది. తర్వాత కిసీ పరాటా కూడా ఉంది. లేయర్డ్గా, సాఫ్ట్గా ఉంది. కర్రీ తోటి కంబైన్ చేసి చాలా బాగుంది. అంటే దీన్ని ఎలా చేస్తారు అంటే, పరోటా చేసి దానిలో చికెన్ కర్రీ, దాని మీద హాఫ్ ఆమ్లెట్ వేసి అరటికాయ ఆకులో కట్టి ఇస్తారు. ఈ ఐటమ్స్ అన్నిటికంటే ఇదే హైలైట్ అని చెప్తాను నేను. ఓవరాల్గా వెరైటీ చాలా బాగుంది. బాక్స్లో ఆల్మోస్ట్ కంప్లీట్ ఇఫ్తార్ ఎక్స్పీరియన్స్ కవర్ చేశారు. బట్ ఆనెస్ట్గా చెప్పాలి అంటే కనుక ఫాస్టింగ్ కంప్లీట్ చేసుకుని ఒక పర్సన్కి ఈ పోర్షన్ సరిపోదన్నమాట. కొంచెం తక్కువ అనిపిస్తుంది. కానీ గిఫ్టింగ్ పర్పస్కి, ఫ్రెండ్స్కి కానీ, కొలీగ్స్ కానీ, కార్పొరేట్ హ్యాంపర్స్కి కానీ ఇది చాలా బాగుంటుంది. ఇఫ్ యూ వాంట్ టు సెండ్ సంథింగ్ స్పెషల్ ఫర్ ఇఫ్తార్, ఈ బాక్స్ డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఈ వీడియోకి ఇంతేనండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.